నా పేరు రవికిరణ్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నిజంగా మనుషులైతే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఈరోజు గీతాంజలి అనే ఒక అమ్మాయి జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, వాళ్ళ కుటుంబంలో జరిగిన అభివృద్ధి కానీ, తనకు ఒక ఇంటి పట్టా ఇస్తే నా డ్రీమ్, నా గోల్, నాకు ఇలా జరిగింది, నేను ఇలా చెప్పి అని ఆ అమ్మాయి తాను సొంతంగా చెప్పి ఈరోజు ఒక వీడియో పోస్ట్ పెడితే ఆ వీడియో చూసి ఓర్వలేక ఇది ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుందో అని గ్రహించలేక నారా లోకేష్ బాబు అనే వ్యక్తి మరి ఇంత దిగజారుతాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని, తనకు వచ్చినటువంటి సంక్షేమం గురించి ఒక 2 మాటలు ఒక మీడియా ముందు చెప్పుకోవడం కూడా చూసి ఓర్వలేకపోయారని నేను ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ అమ్మాయి సావుకి కారణమైనటువంటి లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ క్షమాపణ ఖచ్చితంగా ఆ కుటుంబానికి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా. మీరు గాన ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు కానీ, ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఆ అమ్మాయికి కనీసం అది కూడా ఆలోచించకుండా ఈరోజు ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి, ఇష్టాసరంగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని మరీ దారుణంగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ వీడియో చూసి నాకే చాలా బాధ అనిపించింది. మన అలాంటి పోస్టులు పెట్టడానికి ఈ పేటిఎం గాళ్ళకి, ఈ చిల్లర గాళ్ళకి యాడ సిగ్గు లేదని. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీకు అమ్మ, అక్క, చెల్లెలు అలాంటి వాళ్ళు ఎవరు లేరా? కనీసం పెట్టే ముందు కొంచెం ఆలోచన చేసి ఉంటే ఈరోజు అమ్మాయికి ఆ పరిస్థితి ఉండేది కాదు. మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఈరోజు అమ్మాయి సావుకు గురైందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత దారుణంగా దిగజారని మీరు కనుక నిజంగా మనుషులైతే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని మేము పరామర్శించాను సరే మీకు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టి మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏమి జరిగిందో, ఏం జరుగుతుందో అది మాత్రం చెప్పారు. మీకులాగా ఉన్నది లేనిది ఉన్నది ఎప్పుడు చెప్పలేదు. మీరు నిజంగా మనుషులైతే మీరు కనుక 14 సంవత్సరాలు పని చేసి ఉంటే మేము ఈ పని చేసామని ఒక 2 వీడియోలు పెట్టండిరా, మేము చూద్దాం. కనీసం ఆ వీడియోలు పెట్టే పరిస్థితి లేదు. కనీసం మేము చెప్పుకుంటే ఆ చెప్పుకునే వాళ్ళు ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టి ఈరోజు అమ్మాయి సాగు కూరయ్యారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం మీడియా ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా. నేను పెడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నేను పెడతా. జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాల్లో ఏం చేశారో నేను చూపిస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు చరం చీవి నెత్తి మీ ఒంట్లో ఉంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేశారో చెప్పు, మరి మేము చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాలు ఏం చేశారో మేము గౌరవంగా చెబుతాం. ఈ రోజు ఆ అమ్మాయి 2 మాటలు చెప్పినందుకు కనీసం దాన్ని చూసి ఓర్వలేక ఇంతకు దిగజారారు, మరీ ఇంత దారుణంగా ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాను గెలిచే పరిస్థితి లేక పొత్తుల కోసం ఎత్తుకుంటున్నారండి. మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెట్టే ప్రతి పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా గ్రాఫిక్స్ చూపించే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళు చేస్తే ఒక 4 వీడియోలు పెట్టమను, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి వల్ల మా కుటుంబం జరిగింది, మేము ఇది లబ్ధి పొందామని ఒక 4 వీడియోలు పెట్టమను, మేము చెబుతాం. కరోనా టైంలో కనీసం ఎవడు కూడా ఇంటికి వెళ్ళలేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఒక మెడిసిన్ ద్వారానో, లేదా టెస్టుల ద్వారానో, లేదా కుటుంబాన్ని పలకరించి ఆ కుటుంబం కోసం నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ టైంలో లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైపోయారు? మీరంతా ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉన్నారు. రానున్న రోజుల్లో వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు. గుర్తుపెట్టుకో, మీరు కానీ అమ్మాయికి క్షమాపణ చెప్పకపోతే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఖబర్దార్.